బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ కి ఉచ్చు బిగుస్తోంది. బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్ బిఎన్ఎస్ 74-75 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అంటే పోలీసులకి కీలక విషయాలు చెప్పింది బాధితురాలి కుటుంబం. బండి భగీరథ్తో బాలికకు కామన్ ఫ్రెండ్ గారా పరిచయం అయిందట అమ్మాయి. అయితే డిసెంబర్ 31న మోయినాబాద్ ఫామ్ హౌస్ లో మద్యం తాగించి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ కూడా ఆ బాధితురాలి కుటుంబం చెప్తోంది. అక్టోబర్లో నానక్రామ్గూడలో తనతో ఉండాలంటూ భగీరథ్ బలవంతం కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే భగీరథ్ వేధింపులతో 2 సార్లు బలం మరణానికి యత్నించింది ఆ బాధితురాలు. బండి కొడుకు ఇష్యూ పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మాయి ఫ్యామిలీ చాలా రిచ్, బండిని డబ్బులు డిమాండ్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదు, ఆ కర్మ వాళ్లకు పట్టలేదంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బండి సంజయ్ కొడుకు భగీరథ్ శుద్ధపూసేం కాదు, హనీ ట్రాప్ చేయడానికి జేమ్స్ బాండ్ 007 అంతకన్నా కాదు, అతడు ఖైదీ నెంబర్ 786 అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక బాలికకి కేంద్ర మంత్రి కొడుకు భయపడ్డా? అంత సీన్ ఉంటుందా? ఆ బాలికకి ఆయన భయపడతాడా? భయపడి 50,000 రూపాయలు ఇస్తాడా అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశంలో కొంత ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి సిట్ వేస్తారా, సిబిఐకి సిఫార్సు చేస్తారా? వ్యవహారం పైన ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.